నచ్చిన కొడుకు లేచిండు ఇప్పుడు ఎత్తుకొచ్చుకుంటా ఉండు. టమాటా బాత్ డబ్బులు ఇస్తా అని చెప్పి ఇస్తాము. బ్యాంక్ సెలవు రేపు వస్తాయి మాకు. వేరే బ్యాంక్ సెలవు రేపు వస్తాయి. వేరే వాళ్ళు చెక్ ఇవ్వాలా, ఇవాళ ఇస్తారు మాకు, రేపు ఇస్తాం. ఇంకా బౌన్స్ కాలే, రాస్తా అన్నారు అమౌంట్. ఇప్పుడు రాస్తారు. ఎంత వచ్చే చూసి లిక్విడ్ క్యాష్ ఇస్తాం. మన మాటలు కూడా చేస్తారు ఇక్కడ. మళ్ళా మేము వడ్డీకి అంటే వడ్డీకి అంటే రూపుకోరానికి ఫోటోలు దింపుతున్నాం. వీడియో వీడియో మళ్ళా ఒత్తేసుకొని అన్ని పెట్టేస్తా. మరి నువ్వెప్పుడు కొల్చాలక? మా ఇద్దరు అయ్యి మళ్ళీ ఇప్పుడు ఇద్దరి మీద కూడా ఒకటే గంప. గంప ఒకటే కానీ రాసి పెద్దగా లేదు. మాకు వడ్డీకి ఇచ్చినాయి మేము వాళ్ళకి. అసలు తీసుకున్నాం. మళ్ళీ ఆడపిల్లకి మా గంప ఎత్తరా ఏంది? వడ్డీకి ఇచ్చినాయి మాకు వచ్చినాయి. చేను వేసినప్పుడు పెట్టుబడి కింద డబ్బులు ఇచ్చినాం, వాడి కింద కొలుచుకున్నాం. గంప గాజులు గంప అని పెరిగినాయి. రాజశేఖర రెడ్డి వడ్డీలు రుణమాఫీ చేసిండు, అసలు ఇచ్చిండు. మాకు ఇప్పుడు వడ్డీ ఇలాగా అసలే మా మేము తీసుకున్నాం. అయితే మా పిల్లల పాపమని తీసుకున్నాం. వేడి గడంలో 30 నీళ్ళు పోసుకొని వచ్చినాయి. మీరు అందరు పోసుకొని వచ్చి ఉండు ఇంకా 10 నిమిషాలు తిరుపతి. 10 నిమిషాలు అయిపోతుంది. అంతా అయిపోయి మెక్కనే నా గుడ్డలు వాడు 60 అంటాడు ఇప్పుడు. ఏది మాకేం తెలుసు? బియ్యం ఉన్నాయి, రాసి తిప్పిరు, దేవుని దండం పెడుతురు, కొలుచుకుంటుర్రు, మళ్ళీ దగ్గర చేస్తురు, కొలుచుకుంటుర్రు, మాకు దగ్గర చేస్తారు. అది దేనికన్నా బరకత్ అంటున్నాం. మా భాషలో మీ భాషలో ఏమంటున్నాం నాకు తెలియదు కదా. కలిసి నువ్వు చెప్పు, అన్ని చేసినోడివి. నేనున్నా. సంసారం బాధ్యతలు మీద ఉంటే అన్ని తెలుస్తాయి. మనకు లేవుగా. ఈ పొట్టలో మందు చాలా ఉంది. ఏం లేవు, కిడ్నీలు ఉన్నాయి, తీసుకోండి. కొత్త బాగలేదు. స్టడీ కాలేవండి. మనం ఉంది అని పోయింది సగం. ఇప్పుడే ఇద్దరు వీళ్ళ అయిపోతే మంగళారతి ఇచ్చి కూర్చోగలను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూర్చోాలా? ఇప్పుడు మీ తమ్ముంది అనమాట. ఏం కాదు, ఇప్పుడు ఏం కాదు. ఈ భయం మాత్రం అందరూ బాగానే ఉంది. మాకు డబ్బులు వచ్చేటప్పుడు ఎడా అది ఉంటుంది లాగా ఫస్ట్ గట్టిగా. నాకు అదొక్కటే భయం, మిగతా అదేం లేదు. ఆడికి కూడా రాదు, అందుకే ఆడ కూడా కొడతారని పెట్టేది మనకి. ఏడ కొట్టేటోడు మీ శివాలయం కాడ కొడుతుంటాయి. ఎవరు లేదు కొట్టేటోళ్ళు ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు కొడతారు? శివాలయం కాడ కొట్టలే.
నన్ను ఆడేవాడు కొట్టారు. అడుగు ఎవరినైనా శివాలయం కాడ లేదు. ఇప్పుడు అడగ రాదు. ఇప్పుడు ఎవరిని ఎవరు చెప్పుకోరు, ఎందుకంటే ఇప్పుడు వాడే మనం ఒకరి గుంతలు తోడితే మన గుంతలు కూడా తోడతారు. వాడు ఆల్రెడీ నన్ను కొట్టినారు, ఎవరు లేరు అప్పుడు వాళ్ళు. ఇప్పుడే నన్ను ఓడిపోతారు. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా. ఎప్పుడు శివాలయంలో నాకు పడ్డాయి అంట వాళ్ళు అంటారు. ఎవరు లేనప్పుడు వాడికి పడ్డాయి అంట. అప్పుడు చెప్పిండు. ఇప్పుడేమో నాకు పని లేదు అంటున్నావు. నువ్వు ఏం చెప్పాలా? డూప్లికేట్ కాదా? నీ మేకలను నమ్మకూడదు. శివాలయంలో కాదు, ఇంట్లో అన్నీ ఆడైతే పడ్డాయి. వాడే చెప్పి ఆడవల్లే ఆడ కూడా పడ్డాయి. వచ్చింది సౌండ్ వచ్చింది. ఫస్ట్ సెకండ్ నేను తప్పించుకోను. అయితే నేను తప్పించుకోను. ఇప్పుడు లేదు వాళ్ళు. నీళ్ళు పోసుకున్నా పోట్రా కూర్చున్నా మామ. మరే సాంగ్ కాదు, దేని ఎప్పుడు పోసుకున్నా వాళ్ళు. బాబాయ్ ఎందుకు వాడతారంటే లేచి బ్రహ్మ అయిపోతే ఎవరు ఉండరు? గట్టిగా కష్టం చేసే దాంట్లో ఉంటుంది తేడా. మీరు కష్టం ఎంత చేస్తే అంత బాగానే వచ్చినాయి. బిడ్డ వచ్చి 5 వచ్చినాయి. ఇప్పుడా అంటే అవి మీరు ఇచ్చినాయి కదా అన్ని? మొత్తం పోసింది 5 గిద్దలు. 5 గిద్దలు పోసింది. 6 గిద్దలు వచ్చి 5 వచ్చినాయి. 5 గిద్దలు వచ్చి ఒకటి ఎగస్ట్ వచ్చి మళ్ళీ కొన్ని అన్నీ వచ్చినాయి. రేపు పొద్దున్న నైవేద్యం ఇవేనా ఉండేది? ఏముంది కళ్ళం మాదిగోడికి ఇచ్చిరి, సాకలోడికి ఇచ్చిరి. ఏమే మాదిగోళ్ళు ఎవరంటే చెప్పులు కుట్టేవాళ్ళు. లేకపోయినా ఎంత బెల్లం సాకలోడు గుడ్డలు ఉతికేవాడు. బయనీడోడు అమ్మవారి కాడికి వచ్చేవాడు. అయిపోయిందా మీ కార్యక్రమం? ఆరతి